అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. దర్సె హదీస్ రియాదుస్ సాలిహీన్లో 74 హదీసులు పూర్తి చేసుకున్నాం. 6 అధ్యాయాలు పూర్తయ్యాయి. 7వ అధ్యాయం అంటే బాబు ఫిల్ యకీని అంటే అల్లాహతాలా మీద దృఢ నమ్మకం, తవక్కుల్ మరియు అల్లాహ్ మీద భరోసా ఉంచడానికి సంబంధించినటువంటి హదీసులను చూస్తున్నాం. అందులో 75వ నంబర్ హదీస్ హజరత్ ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు గారు ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేశారని ఒక ఉల్లేఖనాన్ని చెప్పడం జరిగింది. ఆ ఉల్లేఖనం మొత్తంగా ఏమిటంటే అది ఒక దువా. అల్లాహ్ మీద మనం ఉంచాల్సినటువంటి భరోసా గురించి మరియు అల్లాహతాలా పైన నమ్మకం గురించి, అల్లాహ్ను అన్ని విధాలుగా ప్రతి ఒక్క దానికి మనం ఏ విధంగా నమ్ముకోవాలో తెలియజెప్పేటువంటి ఒక దువాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పించడం జరిగింది. వీలైతే మీకు దీంట్లో నేను అరబీను మరియు తెలుగులోను కూడా దాన్ని చదివే విధానాన్ని కూడా నేను ఇన్షాల్లా డిస్ప్లే చేస్తాను. ఆ దువా ఏమిటి అంటే ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, అల్లాహుమ్మ లక అస్లంతు, ఓ అల్లాహ్ నేను నీకు విధేయున్నయ్యాను, నేను నీకు సమర్పించుకున్నాను, నన్ను నేను నీకు సమర్పించుకున్నాను. అస్లంతు అంటే విధేయత చూపడం, అల్లాహతాలాకు అర్పించుకోవడం, సమర్పించుకోవడం. అల్లాహుమ్మ లక అస్లంతు, ఓ అల్లాహ్ నన్ను నేను నీకు అంకితం చేసుకున్నాను, విధేయున్నయ్యాను. ఓబిక ఆమతు మరియు నేను నీపై విశ్వాసాన్ని తీసుకువచ్చాను, అంటే నేను నిన్ను నమ్ముతున్నాను. వా అలైక తవక్కల్తు అంటే వల్ల నేను నీపైన తవక్కుల్ అంటే భరోసాను, నమ్మకాన్ని ఉంచాను. వా ఇలైక అనబుతు మరియు నేను నీ వైపే మరలుతాను, నేను నీ వైపే రుజువు తీసుకొస్తాను, నేను నీ వైపే ఎప్పటికీ కూడా మరలుతూ ఉంటాను. ఓబిక ఖాసంతు, దీని అర్థం ఏమిటంటే ఖాసం అంటే యాక్చువల్గా చెప్పాలంటే దుష్మని అని, శత్రుత్వము అని. ఓబిక ఖాసంతు అంటే నేను నా కోరికలు ఉన్నప్పటికీ ఏవైతే మన యొక్క ఆకర్షణలు అల్లాహతఆలా చెప్పిన వాటికి వ్యతిరేకంగా ఉంటాయో వాటన్నిటి మీద కూడా మనం శత్రుత్వం పెంచుకుంటాం, వాటితో మనం పోరాడతాం. మనం అల్లాహతఆలాకు మనం ఎప్పుడైతే సమర్పించుకుంటామో అల్లాహ్ వద్దన్న వాటిని మనం విడనాడతాం. కాబట్టి ఆ అర్థంలో దీన్ని ఓబిక ఖాసంతు అంటే నేను నీ కోసమే శత్రుత్వాన్ని స్వీకరించాను, నేను నీ కోసమే పోరాడాను, నాతో నేను పోరాడాను, నా కోరికలతో నేను పోరాడాను అని చెప్పేసి అర్థం వస్తుంది. మరియు దాని తర్వాత ప్రవక్త గారు అంటున్నారు, అల్లాహుమ్మ ఇన్ని అఊజు బి ఇజ్జతిక అంటే అల్లాహ్ నేను నీ యొక్క గౌరవం, నీ యొక్క గొప్పతనం, నీ యొక్క ఔన్నత్యం ద్వారా నీ శరణు వేడుతున్నాను. నేను నీ యొక్క గొప్పతనం, నీ యొక్క ఔన్నత్యం ద్వారా నీ యొక్క శరణు లోనికి వస్తున్నాను, నీ యొక్క శరణు వేడుతున్నాను. లా ఇలాహ ఇల్లా అంత, నీవు తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. అంతుదిల్లని మరియు నీవు నన్ను పెడమార్గం పట్టించుకోకుండా ఆపుతావని నేను నిన్ను నమ్ముకుంటున్నాను. నేను నీ పనాలోనికి శరణలోనికి ఎందుకు వస్తున్నాను అంటే అంతుదిల్లని, నువ్వు నన్ను గుమ్రా చేయకోకుండా నన్ను జలాలత్ నుంచి రక్షిస్తావని, నన్ను పెడమార్గం పట్టకోకుండా నువ్వు నన్ను కాపాడతావని, కాపాడాలని నీ శరణలోనికి వస్తున్నాను. అంతల్ హయ్యుల్లజీ లా యమూతు మరియు నీవు అల్ హయ్యు ఎప్పటికీ సజీవంగా ఉండేవాడు, మరియు అల్లజీ లాయమూతు మరియు నీకు మృత్యువు కూడా లేదు, నీకు మరణం కూడా లేదు. వల్ జిన్ను వల్ ఇన్సు యమూతూన్ మరియు మనుషులకు, జిన్నాతులకు మరియు మనుషులకైతే మరణం ఉంది, కానీ నువ్వు ఎప్పటికీ సజీవుడవు, మరణం లేని వాడవు, నువ్వు నిత్యుడవు. నిన్ను నేను శరణు వేడుకుంటున్నాను, నీ యొక్క గౌరవాన్ని చూపించి నేను శరణు వేడుకుంటున్నాను. నీవు తప్ప నాకు మరో ఆరాధ్యుడు లేడు, కాబట్టి నన్ను పెడదారి పట్టకోకుండా నన్ను కాపాడు అని చెప్పేసి అల్లాహతఆలాకు దువా చేయడం. ఇది చాలా ఇంపార్టెంట్ దువా, అత్యంత విలువైన దువా. ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్తున్నారో ఒక్కసారి నెమరు వేసుకునే ప్రయత్నం చేయండి. అల్లాహుమ్మ లక అస్లంతు, వల్ల నన్ను నేను సమర్పించుకున్నాను, విధేయున్నయ్యాను. ఓపిక ఆమంతు, నేను నీపైన విశ్వాసాన్ని తీసుకువచ్చాను. వాలైక తవక్కల్తు, నేను నీపైన భరోసాను ఉంచాను. వైలైక అనబుతు, నేను నీ వైపే మరలుతాను. ఓపిక ఖాసంతు, నేను శత్రుత్వాన్ని గైకొన్నాను నీకోసం. అల్లాహుమ్మ ఇన్ని అఊజు బి ఇజ్జతిక, ఓ అల్లా నేను శరణు వేడుకుంటున్నాను నీ గౌరవం ద్వారా, నీ యొక్క ఔన్నత్యం ద్వారా. లా ఇలాహ ఇల్లా అంత, నీవు తప్ప మరో ఆరాధ్యుడు లేడు. అంతుదిల్లని, నేను దేని గురించి శరణు వేడుకుంటున్నాను అంటే నేను పెడమార్గం పట్టకోకుండా నీ యొక్క శరణులోనికి వస్తున్నాను. అంతల్ హయ్యుల్లజీ లా యమూతు, నీవు ఎప్పటికీ సజీవుడవు మరియు మరణం లేని వాడవు. వల్ జిన్ను వల్ ఇన్సు యమూతూన్ మరియు
జిన్వాతులు మరియు మనుషులు మాత్రం చనిపోయేవారే. కాబట్టి వల్ల నువ్వు నన్ను రక్షించు, నేను నీపైనే నమ్మకం పెట్టుకున్నాను అని ఇది దువా చేయడం. కాబట్టి ఈ దువా చేసే ప్రయత్నం చేయండి. ఇటువంటి దువాల ద్వారా ప్రవక్త గారు ఏవైతే మనకు నేర్పించారో అల్లాహ్ శరణు వేడుకోవడం, అల్లాహ్ తఆలా యొక్క సహాయాన్ని వేడుకోవడం, ఇవి ఎంతైనా మనకు మేలు చేకూరుస్తాయి. మరియు మనల్ని పెడమార్గం పట్టుకోకుండా అల్లాహ్ తఆలా తన కారుణ్యంతో మనందరినీ రక్షిస్తాడు. అల్లాహ్ తఆలాతో దువా చేస్తున్నాను. అల్లాహ్ తఆలా మనందరినీ గుమ్రాహి, పెడమార్గం నుంచి, అపమార్గం నుంచి రక్షించుగాక. అల్లాహ్ పైన నమ్మకం పెట్టుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.